గారికి సన్ స్ట్రోక్ తగులుతుంది అన్నారు. మరి ఆయనకి సన్నిలా స్ట్రోక్ తగిలింది కదండి. వీళ్ళు కుటుంబాల మధ్య కలహాలు పెట్టేస్తారా? తండ్రి కొడుకుల మధ్య కలహాలు పెట్టేస్తారా? కదా మరి దానికి కూడా కాంట్రవర్సీ కాదండి. పెద్ద ఆయన బాలకోటయ్య గారు ఒక ఉద్యమం చేస్తే ఆయన మీద కూడా కాంట్రవర్సీలా? అంటే మీరు పదవులు రాగానే ఉద్యమం గురించి వదిలేశారు అంటారు. అంటే ఈ పదవి కోసం ఆయన ఉద్యమాలు చేశారు అండి. ఈ వయసులో ఆయన ఈ పదవులు వాళ్ళకి ఒక మంచి కాజ్ కోసం పని చేయడం మాత్రమే తెలుస్తారు. పదవుల కోసం పనిచేసిన వ్యక్తులు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ఉండరండి. మీ పార్టీ లాగా అందరూ ఉంటారని మీ ఉద్దేశం. మీరు అదే భ్రమలో ఉన్నారు కాబట్టి మీకు అలా కనిపిస్తారు అందరూ. మీరు ఆయనకి మంచి పదవి రావాలని కోరుకున్నారు. ఒక అంబేద్కర్ వాదులుగా మేము కూడా కోరుకుంటాం. బలుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలని మేము కూడా కోరుకుంటాం. ఉద్యమాన్ని పెట్టేశారు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దండి. మీరు పెద్దవాళ్ళు, మీరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడొద్దు. డిబేట్ కూడా చాలా మీరు బాలకోటయ్య గారి మీద అటువంటి మాటలు మాట్లాడకండి. దయచేసి వెనక్కి తీసుకోండి. అమ్మా బాలకోటయ్య గారు నవ యువకుడు. ఆయన ముసలాయన కాదు, అలా కనపడుతున్నాడు కానీ నవ యువకుడు. ఆయనకి 50 ఏళ్ళ నుంచి పెద్దగా వయసు ఏం లేదు. అందుకని చెప్పేసి అమ్మా ముందు ఆయన పెద్ద ఆయన అంటుంటే ఆ ఏజ్ మించిన వ్యక్తి కాదమ్మా. అందుకని చెప్పేసి చెప్తారు. సరే ఏది ఏమైనా మేడం ఒక నిమిషం మీరేం తప్పు మాట్లాడలే. బాధ్యతలోనే పెద్దరికంలో పెద్దవాళ్ళు మీరు తప్పు మాట్లాడలేదు. మీరు తప్పు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరిస్తున్న వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న సార్, జగన్మోహన్ మాట్లాడమంటారా వద్దంటారా? వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరిస్తున్న వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సైన్ పెట్టమన్నప్పుడు ఇదే హిందూ యజమాని ఆయన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మీరు ఎవరు ప్రశ్నించలేదే, ఎవరు బయటకు రాలేదు. సరే ఈ రోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికి అనవసరం ఇచ్చారమ్మా అనుకో. సరే నువ్వు అనుకోకుండా గుడ్డ వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాను ప్రసాద్ గారు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, జగన్మోహన్ రెడ్డి హిందూ కాదనుకో అన్నప్పుడు ఆయన హిందూయిజం గురించి చేసిన వ్యాఖ్యలు నేను అడుగుతున్నాను. ఏం చేశాడు? ఎక్కడ తీసుకొస్తాం? నేను ఎప్పుడు వినలేదన్నా. సార్ అంబేద్కర్ గారి మరణం రోజున మనం ఈరోజు రకరకాలుగా మాట్లాడుకుంటూ మన బాలకోటయ్య గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏది ఏమైనా అంబేద్కర్ గారు ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి చేసిన సేవలన్నింటిని కూడా మరొకసారి కొనియాడుకునేటటువంటి అవకాశం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి, అంటే ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఉన్నటువంటి ఆయనకి గుర్తింపుగా విజయవాడ నడిబొడ్లో అంబేద్కర్ గారి స్టాచ్యూని 127 అడుగుల చిల్లర విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ప్రపంచానికే ఒక ఎగ్జాంపుల్ గా చూపించినటువంటి వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అంబేద్కర్ గారిని ప్రతి స్థాయిలో కూడా అవమానిస్తూ కనీసం అక్కడ ఊడ్చేవాడిని లేకుండా, అక్కడ గ్రంథాలయాన్ని మెయింటైన్ చేయకుండా చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడుకునేటటువంటి దానికి మనందరం కూడా ఏ స్థితిలో ఈ ప్రభుత్వం పెట్టిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికైనా సరే ఈ రోజు నుంచైనా సరే బాలకోటయ్య గారు మీరు కూడా ఆ శాఖ దానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ దాంట్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో కనీసం వాచ్మెన్ పెట్టి రోజు ఊడిపించండి సార్ విగ్రహానికి. అక్కడ ఆడ పెట్టేసి ఆ ఎంప్లాయీస్ ని పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి అడగండి. పథకాలు రద్దు చేశారు, దాని గురించి మాట్లాడండి. బహిష్కరించిన దానికి సమాధానం చెప్పమ్మా. ఫస్ట్
దళితుల్ని పిఠాపురంలో మీ జనసేన వాళ్ళే వాటి గురించి చెప్పండి. దళితులకు సంబంధించిన భూములు కొట్టేశారు, దాని గురించి ఏమి చేశారనేది ఈ సమాజంలో దాని గురించి చెప్పండి. అంబేద్కర్ విగ్రహం పెట్టారు, బాగుంది, మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. కానీ దళితులు అందుకనే